నేను ఒక అవసరం ఉండి వచ్చినా. ఏం అవసరమే నీకు? నా మొగన్తోటే అవసరమా? ఊళ్ళే బొచ్చడు మంది మొగోళ్ళు ఉన్నారు, వాళ్ళతోటి లేని పని నీకు నా మొగడితోనే ఉంటుందా అని ఎన్నిసార్లని చూడాలే, ఎన్ని రోజులని చూడాలే? అరే రమా మెంటలా అనే నోరు పెట్టుకొని ఊర్రకే ఎవరికన్నా వెళ్తే ఊరంతా ఊరికొచ్చి నిజమే కావచ్చు అని అనుకుంటారే. అట్లా బదనం చెయ్యకే, జరని పుణ్యం ఉంటదే రమా. ఆవురా నా పతట్లోడా, నీకు చెయ్యంగా లేదు గాని నేను చూసి దొరకబట్టంగానే వచ్చిందారా? ఏం చేసినాం? ఏం దొరకబట్టినావు నువ్వు? అరే నువ్వు బాగా మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు మొగుడు మొగుడు అని మర్యాద ఇచ్చినా గాని ఆ మర్యాద నువ్వు కాపాడుకుంటలేవు. నోరు ముయ్యి, నోరు తెరితే మాత్రం బతుకవు చెప్తున్నా, నిన్ను అంగడంగడి ఎత్తా. రమాని కాలు పట్టుకోమన్నా పట్టుకుంటా, ఏం చేయమన్నా ఎత్తా. రాజుకు నాకు మధ్యలో ఏం లేదు రమ్మా, నిజంగా నా భర్త మీద ఒట్టు అసలేం లేదు. ఓ నీ నల్లి కుట్లతనం పెట్టుకొని ఎడవకు, నీ భర్త మీద ఒట్టేస్తున్నావు. వాడు చచ్చనే సచ్చే, ఇక నువ్వు గీసొంటి కథలు ఎత్తే వాడు చూడలేకనే సచ్చిండు. అయ్యో గిన్ని మాటలు అంటున్నావేందిరమ్మా? నా పిల్లలకి ఫీజు కట్టాలనంటే మా అమ్మాయికి అమ్మలు పెడతాం రాజు, ఎక్కడైనా ఇత్తరా అని అడగడానికి వచ్చినరమ్మా, అంతే తప్పించి వేరే ఉద్దేశంతో రాలేదు నేను. అవునే, నీకు ఊరంతా తెలిసిన మొగోళ్ళే ఉన్నారు, నువ్వు పెద్ద కిలాడివేనాయే, వాళ్ళని అడగచ్చు కదా. నువ్వు వాళ్ళని అడగవు, ఎందుకు అడుగుతావు? నీకు నా మొగడే నచ్చే, నా మొగన్ దగ్గరనే వంటివి నువ్వు. మళ్ళా నా మొగడే కావాలని నువ్వు ఇప్పుడు మళ్ళా వీనెంబడ పడతాను. నీకు మొగడు చచ్చిన బాధ కొంచెమన్నా ఉన్నా అదే సిగ్గులేందానా? ఏ రామా, దెబ్బ ఉచ్చుకుంటా చెప్తానా నేను. ఏం మాట్లాడుతున్నవే నువ్వు? అసలు మా మధ్యలో ఏం లేనే లేదు. ఎందుకే రమ్మా అట్టిగా ఉట్టించి ఇంత బదనం చేస్తావు మనుషులను? అయ్యో దీన్ని అనవరకే నీకు రేషం బొడుసుకత్తంది మొత్తం. అట్లా కాదు రామా, నోరు పెట్టుకొని ఒర్రకు. బయట నలుగురింటే నాలుగు లోకాలు ఇన్నట్టు. జరా నీ పుణ్యం